రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న ఈ కాలంలో చదువు పూర్తి చేసిన సరైన అవకాశాలు లేక నిరాశలో మునిగిపోతున్న యువత ఒకవైపు, సరైన స్కిల్స్ లేక కెరీర్లో వెనకబడిపోతున్నారు యువత మరోవైపు. ఇలా జీవితంలో ఎదగాలనే తపన ఆరాటం ఉన్నా సరైన గమ్యమేదో దానికి చేరే మార్గమేంటో చూపేవారు లేక నిస్సహాయులుగా మిగిలిపోతున్న టాలెంట్ యువత కోసం ప్రతి మాట ఒక ప్రేరణగా, ప్రతి ఆలోచన ఒక ప్రభంజనంగా ముందుకు సాగే సిద్దురెడ్డి గారు చేసే గొప్ప ప్రయత్నమే ఈ చిట్ చాట్ విత్ హెచ్ఆర్స్ ప్రోగ్రామ్. అందరూ బెస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు, బట్ ఆ బెస్ట్ సెలెక్ట్ చేయడంలో ఆ స్ట్రగుల్ ఏంటో హెచ్ఆర్స్కి మాత్రమే తెలుసు. సో ఆ స్ట్రగుల్స్ గురించి మనం ఈరోజు హెచ్ఆర్స్తో మాట్లాడుకుందాం. నేను మీ సిద్ధిరెడ్డి కందకట్ల. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ హెచ్ఆర్స్. నేను చాలా జాబ్ ఫేర్ చేశాను. జాబ్ ఫేర్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు, చాలామందికి జాబులు ఇచ్చారు. సో ఈ జాబులు ఇచ్చే క్రమంలో నేను ఎప్పుడు జాబ్ ఫేర్ చేసినా కూడా 4,000 to 5,000 పీపుల్స్ వస్తున్నారు. సో ఈ 4,000 to 5,000 పీపుల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మనం అంటే మీ కంపెనీ నుంచి కానీ జాబులు ఇచ్చేది మాత్రం 200 to 300, 500 లోపలనే ఇస్తున్నాము. సో ఇప్పుడు జాబ్ వచ్చే వాళ్ళకు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండి ఎలాంటి స్కిల్స్ ఉంటే మీరు జాబ్ ఇవ్వాలనుకుంటున్నారు? Hi sir, my name is Dilesh Rao. I am the CEO of Campus Mark Group, Amazon, Cognizant, Tech Mahindra, Wipro. More than 100 plus brands I have worked. మీరు అడిగినట్టు what is missing? I think thousands of job seekers ప్రతి జాబ్ ఫేర్ లో అటెండ్ అవుతున్నారు. సేమ్ టైం అంతే ఎఫర్ట్ తీసుకొని 100+ హెచ్ఆర్స్ వస్తున్నారు. అంటే మేజర్ థింగ్ ఏంటంటే జాబ్స్ ఉన్నాయి మార్కెట్ లో, జాబ్ సీకర్స్ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరిని అసెంబుల్ చేసే రైట్ ప్లాట్ఫామ్ తీసుకోగలగడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఛాలెంజింగ్ థింగ్ దట్ ఐ హావ్ సీన్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ సో ఈజీ. ఓకే, సో మీ ప్రతి జాబ్ ఫేర్ లో ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ హెచ్ఆర్స్ ఆర్ కమింగ్, బట్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్. బట్ మేము ఒక జాబ్ ఫేర్ కి వస్తున్నామంటే మా దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి, మాకు స్టూడెంట్స్ కావాలని అంత దూరం వస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత కూడా తీసుకోలేకపోతున్నాం అంటే దేర్ ఆర్ 2-3 స్మాల్ కరెక్షన్స్ దట్ ఐ కెన్ సజెస్ట్ టు జాబ్ సీకర్స్. ప్లీజ్ అది డెఫినెట్ గా సార్. ఒకటి, ప్రతి హెచ్ఆర్ వచ్చినప్పుడు దే విల్ టెల్ దేర్ జాబ్ డిస్క్రిప్షన్. అంటే క్యాండిడేట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏం కావాలనే దాన్ని ప్రతి హెచ్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, వాట్ ఈస్ మిస్సింగ్? అటెన్షన్ టు డీటెయిల్. జాబ్ సీకరు ఒక ఇంటర్వ్యూకి వస్తున్నాడు, అక్కడ 10 కంపెనీస్ వస్తున్నాయి, 100 కంపెనీస్ వస్తున్నాయి అన్నప్పుడు ద బేసిక్ వర్క్ అంటే వాట్ ఈస్ ద కంపెనీ నేమ్, వాళ్ళకి అసలు ఏ స్కిల్ సెట్ కావాలి, వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏ స్కిల్ సెట్ కావాలి అనేదాన్ని ఒక నోట్ చేసుకుంటే జాబ్ సీకరు వచ్చే 100 కంపెనీస్లో ప్రతి కంపెనీకి రెజ్యూమ్ ఇచ్చి వెళ్తే జాబ్ రాదు సార్. ఓకే, నేను నాకున్న స్కిల్ సెట్ ఏ కంపెనీకి అయితే సూట్ అవుతుంది, నేను ఇచ్చే కంపెనీకి నా స్కిల్స్కి మ్యాచ్ ఉందా లేదా, దిస్ సెల్ఫ్ ఎవల్యూషన్ ఈజ్ మేజర్ థింగ్. అండ్ ఇది మాక్సిమం జాబ్ ఫేర్స్ లో నేను చూసిన మిస్సింగ్ ఫ్రమ్ ది జాబ్ సీకర్. ప్రతి జాబ్ ఫేర్ లో జరుగుతున్నది. సో మెనీ పీపుల్స్ అక్కడికి వస్తున్నారు, కానీ వాళ్ళు నిజంగా కూడా మీరు అన్నట్టు ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ నాలో ఉన్నాయా లేవనే చూసుకోవట్లేదు. నేను రిజ్యూమ్ ఇచ్చాను కదా, నాకు కాల్ రావట్లేదు, కాల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్ లేదంటే రిజెక్ట్ చేస్తున్నారు. సో మీరు ఏది చెప్తున్నారో 100% జెన్యూన్ వర్డ్ చెప్పారు. జాబ్ కోసం వచ్చే ముందు ఇవన్నీ ప్రాపర్ చెక్ చేసుకొని వస్తే చాలా బాగుంటే ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. నేను అందుకోసం ప్రతి జాబ్ ఫేర్ లో కూడా ఫస్ట్ ప్రతిసారి చెప్తున్నాను, నేను మీరు ముందు కంపెనీ చూస్ చేసుకోండి, ఆ కంపెనీ కావాల్సిన రిక్వైర్మెంట్ మీరు ముందు ట్రైన్ అవ్వండి, కావాలంటే ట్రైనింగ్ తీసుకోండి. ఎందుకంటే 10 సార్లు వచ్చి 10 జాబ్ ఫేర్లోకి వచ్చి జాబ్ రాలేదని బాధపడడం కంటే మీరు ముందే స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని వస్తే మీకు గన్ షాట్. ఎందుకంటే ప్రతి కంపెనీ వాళ్ళకు స్కిల్స్ ఉన్న వాళ్ళే కావాలి, స్కిల్స్ లేని వాళ్ళు అవసరం లేదు. సో స్కిల్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను ఒక క్యాండిడేట్ ని ఇంటర్వ్యూకి వచ్చే జాబ్ సీకరు, నా గురించి చెప్పగలిగే బెటర్ పర్సన్ నేనే. ఓకే, ఐఎమ్ నాట్ గాడ్. ఓకే, నా ముందుండే క్యాండిడేట్ ని యాజ్ ఎ హెచ్ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేబీ ఐ కెన్ అనలైజ్ వాట్ హీ వాంట్. ఓకే, కానీ మీరు మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ ఉంటే నేను ఏం అనలైజ్ చేయాలి? సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ. సో మీరు వచ్చి మీ అంతటి మీరు రిజెక్ట్ అయ్యి వెళ్తున్నారే తప్ప మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి ఒక అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు. వాళ్ళు చేసుకుంటారు తప్పు వాళ్ళే. డెఫినెట్ గా సార్, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవట్లేదు. 5 minutes లో వాళ్ళని వాళ్ళు నిరూపించుకోగలిగితే నెక్స్ట్ ఫర్దర్ జాబ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. 15 సంవత్సరాలు జాబ్ కోసం మనం చదువుతాం, దిస్ ఇస్ రైట్. ఓకే, ఇప్పుడు 15 సంవత్సరాల కష్టము ఒక 10 నిమిషాలు అవకాశం లేక కొన్ని 100 మంది రోడ్ల మీద ఉన్నారు.
ఓకే, వాళ్ళకి అవకాశం తీసుకొచ్చి ఒక 100 మంది హెచ్ఆర్ని ఒక స్టేజ్ మీదకి తీసుకురావాలంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ విచ్ ఈస్ నాట్ ఈజీ. ఎవరైనా ఎందుకు చేయాలి, ఎవరి కోసమైనా. ఓకే, దెర్ ఆర్ కంపెనీస్ అక్కడ వాకిన్కి వెళ్తే 5,000 మంది ఉంటారు, గేట్ ఎంట్రీ దొరకడానికి ఒక 500 మెంబర్స్కి ఆ రోజు అయిపోతుంది, కమ్ ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ అంటారు. సో అట్లాంటి పరిస్థితులు మేము చూస్తాం రోజు మా ఆఫీసుల్లో. జాబ్ సీకర్ వచ్చి ఇంటర్వ్యూకి ఛాన్స్ లేక వెళ్ళిపోతారు. బట్ అట్లాంటిది మేము వాలంటరీగా జాబ్ ఫేర్కి వచ్చి మేము కూర్చొని వీఆర్ టెల్లింగ్ దట్ వీఆర్ హియర్ టు టేక్ ఎన్ ఇంటర్వ్యూ. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 జాబ్ ఫేర్లకు అటెండ్ అయిన తర్వాత కూడా జాబ్ రావట్లేదంటే మీరు అర్థం చేసుకోండి జాబ్ సీకర్ ఎఫర్ట్ ఏమైనా ఉందా ఇక్కడ. వాళ్ళ మైండ్ సెట్ ను ఎలా అయితే నీడ్ ఉందో మార్చుకోవట్లేదు వాళ్ళు. సేమ్ అదే లైఫ్ స్టైల్లో అదే తీసుకొని వస్తున్నారు. నిజంగా జాబ్ నీడ్ ఉంటుందంటే 2 ఉంటాయి. నాకు ఇదే జాబ్ కావాలి, నేను ఇట్లానే స్టాండర్డైజ్ జాబ్ కావాలి, లేదంటే నేను ఈ స్కిల్ తోనే వెళ్ళాలనుకున్నప్పుడు బెటర్ నువ్వు అక్కడ ఇంట్లో ఉండి ఆ స్కిల్ నేర్చుకొని వచ్చిన తర్వాత రా. ఓకే, బట్ నువ్వు ఏదో ఒక జాబ్ కావాలి, కడుపు కాలుతుంది, ఫ్యామిలీని నేను బతికించాలి, లేదంటే ఇప్పుడు గూగుల్లోకి వెళ్తున్నారు సార్ చాలా మంది. గూగుల్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ నోన్ హైరింగ్ పార్ట్నర్. ఇప్పుడు గూగుల్లో ఒక క్యాండిడేట్ కి 20 lakhs కూడా ఇస్తున్నారు సాలరీ, 20,000 కూడా ఇస్తున్నారు. బట్ దాంట్లో 20 lakhs సాలరీ ఇచ్చే క్యాండిడేట్ కి ఏం స్కిల్ ఉంది తెలియాలంటే నువ్వు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళాలి కదా సార్. చూస్తున్నారు కదా, ప్రతి హెచ్ఆర్ నుండి కానీ ఎక్స్పెక్టేషన్ చేసేది మీ లోపల ఉన్న స్కిల్స్. అంటే స్టడీ సపోర్ట్ చేస్తుంది తప్పితే స్టడీ మీకు జాబ్ ఇవ్వలేదు. సో మీరు దాన్ని స్కిల్స్ యాడ్ చేయండి ఖచ్చితంగా. అంటే నా ఇన్స్టాగ్రామ్ నేను ఒక వీడియో పెట్టాను. నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవరికైతే జాబ్ రాలేదో నాకు ట్యాగ్ చేయండి, నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తా. బట్ అక్కడ చాలా మంది పెట్టినారు, మెసేజ్ పెట్టినారు, కామెంట్లు పెట్టినారు. పర్సనల్ గా నాకు రెగ్యులర్ గా నా ఇన్స్టా ఐడి ఓపెన్ చేస్తే నాకు ఫస్ట్ వచ్చే మెసేజ్లు సార్ ఐ వాంట్ జాబ్, సార్ నాకు జాబ్ నీడ్ ఉంది. డైలీ మినిమం 100 వస్తున్నాయి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే నాకే భయం వేస్తుంది. ఒకసారి ఏంటి ఇది ఇంతగానం నీడ్ ఉందా అని చెప్పేసి కొన్ని వేల మంది లైకులు కొట్టడం, కొన్ని వేల మంది షేర్లు చేసుకోవడం, ఇంత చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు కొంచెం వాళ్ళని వాళ్ళు మోల్డ్ చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయట్లేదు అనేది మాత్రం ఆ లోపం అయితే కనిపిస్తుంది పక్కా. అదే జాబ్ సీకరు మీకు ఇన్స్టాలో మెసేజ్ చేసే బదులు ఒక 1 hour కూర్చుంటే హెచ్ఆర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏ హెచ్ఆర్ కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారో ఆ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను ఎందుకు రిజెక్ట్ అయ్యారు, ఏమైనా ఒక్క రీజన్ చెప్పగలరా, లేదంటే ఏ స్కిల్ నేను ఇంప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ మీ కంపెనీలోకి వెళ్ళగలను, ఒక 2 points నాకు రాసిస్తారా అన్నంత ఎఫర్ట్ పెట్టగలిగిన చాలు సార్ జాబ్ వస్తుంది. గత 4-5 years నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ప్రాపర్ చదువుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నా. నా కాజ్ ఏంటంటే ఫైట్ విత్ బుక్స్, డోంట్ ఫైట్ విత్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు ఇక్కడ నేను స్టడీకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎందుకు కల్పిస్తున్నానంటే మీరు ప్రాపర్ స్టడీ చేసుకోవడానికి, దాని తర్వాత మీ స్కిల్స్ పెంచుకోవడానికి. సో ఇంత స్టడీ చేసి ఇన్ని ఇయర్స్ నుంచి వచ్చి జాబ్ లో కావాల్సిన స్కిల్స్ ఏదైతుందో అదే మీరు తీసుకోకుండా వస్తే వచ్చిన లాభం లేదంటే మీకు జాబ్ రాదు అని మీరు మైండ్ లో ఫిక్స్ అయి వస్తున్నారు. మీరు ఖచ్చితంగా జాబ్ కొడతాని రండి, ఆ స్కిల్స్ మీరు ముందే నేర్చుకోండి, ఖచ్చితంగా కొడతారు. నెక్స్ట్ అంటే మీ కంపెనీ గురించి చెప్పండి, మీ కంపెనీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఏంటి? డెఫినెట్ గా సార్, హైదరాబాద్ వీ హ్యావ్ అమీర్పేట్ 3 offices, బేగంపేట్ ఉంది, ఖైరతాబ్ ఉంది, KPHB ఉంది, హైటెక్ సిటీ ఉంది. గూగుల్లోకి వెళ్ళి క్యాంపస్ మార్క్ జాబ్స్ అని కొడితే ప్రతిరోజు తక్కువ లీస్ట్ లో కూడా నేను ఒక 3,000 జాబ్స్ ఓపెనింగ్స్ అనేది ఇప్పుడు కూడా మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. ఇప్పుడు నా కాజ్ ఏంటంటే సోషల్ కాజ్. నేను అంటే కంపెనీ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని మీకు అండ్ జాబ్ హోల్డర్స్ కు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడమే నా గోల్. అది నేను క్రియేట్ చేస్తున్నా. అంటే నేను ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఏం చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకు మాత్రం ఎలాంటి ఫీజు లేదు, అది నేను స్ట్రాంగ్ గా చెప్తున్నాను. మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే ఏమైనా చార్జ్ చేస్తున్నారా? వి గెట్ పేడ్ ఫ్రమ్ ది కంపెనీస్. ఓకే, వాట్ వీ నీడ్ మాకు కావాల్సింది స్కిల్ ఉన్న క్యాండిడేట్. లేదు కొంచెం స్కిల్ తక్కువ ఉన్నా సరే వీ కెన్ ట్రైన్ దెమ్, బట్ ట్రైనింగ్ ఆల్సో వీ డూ ఇట్ ఫర్ ఫ్రీ. హార్డ్లీ 2-3 hours గ్రూమ్ చేస్తాము. వీల్ గివ్ దెమ్ ద టాపిక్స్, ఇవి నేర్చుకో, ఇది చేసుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ వీక్ లో అటెండ్ కా, 15 days తర్వాత అటెండ్ కా. సో అంతే తప్ప జాబ్ సీకర్ ఇప్పుడు నేను అదే అంటున్నా సార్, నువ్వు జాబ్ కొనుక్కునే బదులు స్కిల్ కొనుక్కో. ఓకే, జాబ్ కొన్ని తర్వాత అది ఉంటదా పోటదా కూడా తెలీదు, ఎందుకంటే స్కిల్ లేకపోతే కొనుక్కున్న జాబ్ కూడా నిలబడదు. స్కిల్ లేకపోతే అది నిలబడదు జాబ్. సో రాదర్ నువ్వు జాబ్ కొనే బదులు స్కిల్ కొనుక్కో. చాలా చక్కటి వర్డ్, ఎందుకంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ వర్డ్ మైండ్ లో పెట్టుకొని వస్తే బాగుంటది. అంటే అక్కడికి వచ్చి నేను జాబ్ కొనుక్కోవడానికంటే ఎవరైనా డబ్బులు ఇవ్వడం అలా కాదు, స్కిల్స్ ని కొనుక్కోండి. సో ఇంకొక విషయం, మీరు ఇందాక GMR గురించి కూడా చెప్పారు. సో GMR లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి? డెఫినెట్ గా సార్, GMR క్లయింట్ లో మన దగ్గర ఎప్పుడు కూడా ఫ్రెషర్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏదైనా లాంగ్వేజ్ వచ్చి కొంచెం కష్టం. బికాస్ సార్ GMR ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్. సో వాళ్ళని హ్యాండిల్ చేసి గెస్ట్ రిలేషన్స్ ని మేనేజ్ చేయగలిగే ఏ క్యాండిడేట్ వచ్చినా వీ హ్యావ్ ఆల్వేస్ ఓపెనింగ్స్. నెక్స్ట్ కంపెనీ, మీరు ఏ కంపెనీ నుంచి వచ్చారు? ఐఎమ్ ప్రమోద్ కుమార్ ఫ్రమ్ ఫినిక్స్ EFS IFM సర్వీసెస్ కంపెనీ.
వీఆర్ ఇన్ టు MEP మెయింటెనెన్స్ ఇండస్ట్రీ. యాక్చువల్గా మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే క్యాండిడేట్స్ ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మినిమం వాళ్ళు ప్రిపేర్ అయ్యి అంటే ఒక జాబ్ ఫేర్కి అటెండ్ అవుతున్న అటెన్షన్ అనేది ఫస్ట్ వాళ్ళలో క్యాప్చర్ కాదు. అలాంటి వాళ్ళు మోస్ట్లీ రిజెక్ట్ అవుతుంటారు. బీటెక్ స్టూడెంట్ అంటే తను మినిమం తన సబ్జెక్ట్ గురించే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మినిమం ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతే ఆల్మోస్ట్ హైర్ చేసుకోవడానికి కంపెనీస్ రెడీ ఉంటాయి. స్టడీ జాబ్ కోసం జస్ట్ సర్టిఫికేట్సే కాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఒక పార్ట్ అవుతుంది. సో మీరు ఇప్పటి వరకు ఎన్ని జాబ్ ఫేర్ లో అటెండ్ అయ్యారు, ఎన్ని జాబ్స్ ఇచ్చారు, అండ్ సేమ్ టైమ్ లో జాబ్ ఫేర్ కాకుండా మీరు డైరెక్ట్ ఏమైనా జాబ్స్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎన్ని జాబ్లు ఇచ్చారు ఇస్తే? ఫినిక్స్ EFS లో 1000+ ఎంప్లాయీస్ మేము హైర్ చేసుకున్నాము. మన జాబ్ ఫేర్స్ లో ఆల్మోస్ట్ 20+ జాబ్ ఫేర్స్ అటెండ్ చేసాము. 50+ క్యాండిడేట్స్ ని హైర్ చేసాము. 20+ జాబ్ ఫేర్ అటెండ్ చేసి 50+ క్యాండిడేట్ హైర్ చేశారు. సో వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు? అంటే మీరు ఈ 50% సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత మందిని సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్? అందులో ఎంత మంది రిజెక్ట్ చేశారు? 70+ రెజ్యూమెస్ కలెక్ట్ చేసుకుంటాము. దాంట్లో 7-6 అలా హైర్ చేసుకుంటాం. 70+ రెజ్యూమ్ కలెక్ట్ చేసుకొని ఓన్లీ 7 అంటే 10%. చూసారుగా, ఫినిక్స్ కంపెనీ నుంచి జాబ్ ఉంది అంటే వచ్చేస్తున్నారు, సర్టిఫికేట్ పట్టుకుంటున్నారు. ఆ సర్టిఫికేట్ మాత్రమే కాదు, సర్టిఫికేట్ తో పాటు బాడీ లాంగ్వేజ్, ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ చాలా ముఖ్యమని చెప్తున్నారు. సో బేసికల్లీ మా కంపెనీ పేరు వచ్చేసి స్పెరిటీ సొల్యూషన్. ఓకే. మోస్ట్లీ మేము ఎక్స్పీరియన్స్ పర్సన్ ని హైర్ చేసుకుంటాం. ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ఆల్రెడీ తను జాబ్ గురించి ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఫ్రెషర్స్ కు లేదు. ఫ్రెషర్స్ కి లేవు. ఓకే. ద ఫస్ట్ థింగ్ యాటిట్యూడ్, కమ్యూనికేషన్, దెన్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే. సో ఇది 3 కంపేర్ చేసి మేము షార్ట్ లిస్ట్ చేసాం. సో మీ కంపెనీ కూడా మినిమం ఒక 10%, 100% రిజ్యూమ్ రిసీవ్ చేసుకుంటే అందులో సెలెక్ట్ చేసి ఒక 10% మాత్రం. ఓకే. వేకెన్సీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్రెజెంట్ అయితే ఒక 50 దాకా ఉండేది. ఓకే. జాబ్ మీద ఏముందో. ఓకే. సో బేస్ ఏం క్వాలిఫికేషన్ ఏం కావాలి దానికి? మినిమం బీటెక్ అండి, డిగ్రీ అయినా ఓకే పర్వాలేదు. ఓకే. సో బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. సో మీరు క్లియర్ గా చెప్తున్నారు మీ కంపెనీకి రావాలంటే ఫ్రెషర్స్ కు లేదు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే ఖతార్ అండ్ దుబాయ్ ఆల్సో. సో మన ఇండియాలో కాకుండా అదర్ కంట్రీలో కూడా మీరు ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఓ గ్రేట్, థ్యాంక్ యూ. దాని గురించి అంటే ఎవరైనా ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ లో చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గర రావచ్చు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ లో ఉన్న వాళ్ళు ఏమైనా జాబ్ చేంజ్ చేయాలంటే మనకు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఖతార్ లో ఉన్నారు అండ్ దుబాయ్ లో ఉన్నారు అంటే వాళ్ళకు మీ కంపెనీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు ఏ కంపెనీ నుంచి వచ్చారు? టాల్బ్రిడ్జ్ అనమాట. లైక్ మాది పాన్ ఇండియా లెవెల్ అక్రాస్ మాకు నియర్లీ 20,000-30,000 రిక్వైర్మెంట్ ఉంటుంది. 20,000 నుంచి 30,000 ఎవ్రీ మంత్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఎవ్రీ మంత్. ఓ మై గాడ్, చాలా ఎక్కువ. వి ఆర్ ఇంటూ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట. లైక్ డే బై డే మనకి ఎలా అంటే మూవింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ సెక్టర్స్, అండ్ వి ఆర్ ఇంటూ బ్యాంకింగ్ అండ్ టెలికాలింగ్ అండ్ ఫార్మా సెక్టర్. వి ఆర్ ఇంటూ ఆల్ సెక్టర్స్. ఫ్రెషర్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెషర్స్ మేము యాక్సెప్ట్ చేసే ఫ్రెషర్స్ కి మీరు డైరెక్ట్ కంపెనీ నుంచి కాదు, కన్సల్టెన్సీ లాగా చెప్తున్నారు. నాట్ వి ఆర్ ఇంటూ పేరోల్. యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్ట్ కంపెనీస్ అనేది డైరెక్ట్ తీసుకోవట్లేదు అనమాట. లైక్ థర్డ్ పార్టీ త్రూ అనేది మ్యాన్ పవర్ అనేది తీసేసుకొని పేరోల్ సాలరీ స్ట్రక్చర్ అనేది మొత్తం మా కంపెనీ త్రూ వెళ్తుంది. మీరు హైర్ చేసుకొని మీరు ఏ కంపెనీకి నీడ్ ఉందో ఆ కంపెనీకి మీరు సప్లై చేస్తారు. సో మేజర్ గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ప్రస్తుతం? నీడ్ ఉన్న కంపెనీస్ ఏంటి? లైక్ ఫస్ట్ థింగ్ మనకి హైదరాబాద్ లోనే లైక్ MRF కంపెనీ ఉంది. దానికి నియర్లీ 800+ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉంది. లైక్ ఎనీ క్వాలిఫికేషన్, SSC 10th. ఎనీ క్వాలిఫికేషన్ అంటే SSC పాస్ లేకపోయినా ఆపర్చునిటీ. జాబ్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళ కోసం SSC పాస్ అయినా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. నాకు మినిమం ఎలాంటి జాబ్ అయినా కావాలనుకునే వాళ్ళకు కంపెనీలో చాలా నీడ్స్ ఉన్నాయి. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయి ఉంటారో వాళ్ళకి లీడ్ పొజిషన్ ఇస్తున్నాం. డైరెక్ట్ 6 months అండర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మేము దాని తర్వాత వాళ్ళకి ఆన్ రోల్ గా కంపెనీస్ కి కూడా. సాలరీస్ ఎంత ఉంటాయి స్టార్టింగ్ లో? ఫర్ ఫ్రెషర్స్ ఎవరైతే 10th ఇంటర్మీడియట్ 10th ఫెయిల్ లైక్ ITI డిప్లొమా చేసిన వాళ్ళకి 15,000 సాలరీ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ కంప్లీట్లీ ఫ్రీ. ఇది ఎక్కడ ఉన్నాయి కంపెనీ అంటే ప్లేసెస్? మన హైదరాబాద్ ఏ ప్లేసెస్ లో? సదాశివపేట, సంగారెడ్డిలో ఉంది. సంగారెడ్డి. సో 500 to 50, 800 వరకు పీపుల్ సంగారెడ్డి చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చి ఓన్లీ ఫర్ బాయ్స్ అన్నమాట. లైక్ ఫీమేల్స్ వచ్చేసి మనకు బెంగళూరు, లైక్ చెన్నై, బెంగళూరులో కూడా ఉన్నాయి. బెంగళూరులో ఏమున్నాయి? టాటా ఎలక్ట్రానిక్స్ అని లైక్ మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఐఫోన్, యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎలక్ట్రానిక్స్ స్టడీ చేసి ఏదైనా పర్లేదు, మేము కంప్లీట్ గా మేమే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ కూడా చేస్తాం. స్కిల్ లేని వాడికి కంప్లీట్ గా స్కిల్ ప్రొవైడ్ చేసి అంటే వాళ్ళ స్టడీ
దానికోసం స్టడీ ఉండాలి? 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, లైక్ డిపెండ్స్ ఆన్ క్వాలిఫికేషన్ అనమాట. లైక్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఒక తీరు ఉంటుంది, లైక్ సెక్టార్ కంప్లీట్ గా. సో ఇక్కడ హైదరాబాద్ లో ఎంఆర్ఎఫ్, అక్కడ టాటా సంబంధించింది. సో అక్కడ సాలరీస్ ఎంత ఉంటుంది? అక్కడ 19,000 CTC ఉంటుంది. 19,000 ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ 13,000 టేక్ హోమ్ సాలరీ ప్లస్ ఫుడ్, అకామిడేషన్, ESI, PF, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అంటే నెక్స్ట్ వాళ్ళకి ఎన్ని ఇయర్స్ చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ అలా ఉంటుంది? పర్ఫార్మెన్స్ 6 months లో బాగుంది అనుకోండి, వాళ్ళకి ఆన్ రోల్ కూడా చేసే ఛాన్సెస్ ఉంది. లైక్ 6 months, 1 year తర్వాత కంటిన్యూ బాగా సర్వైవ్ అయ్యారు అనుకోండి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఇష్యూస్ లేకుండా, కంప్లైంట్స్ లేకుండా. ఓకే, సో అందులో ఎంత ఉంది వేకెన్సీ? దాంట్లో 2,000 candidates కావాలి, ఓన్లీ ఫర్ ఫీమేల్స్. ఓన్లీ ఫీమేల్స్? ఓన్లీ ఫీమేల్స్. ఇది ఎలా అంటే లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్, లైక్ ఫీమేల్స్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి. ఓకే, సిస్టర్స్ 19,000 నుంచి సాలరీ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే ఆ రిక్వైర్మెంట్ ఉందో తనని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? బట్ కాంటాక్ట్ డీటెయిల్స్ లైక్ మన మొబైల్ నంబర్ నేను స్క్రీన్ పైన పెడతాను మీ మొబైల్ నెంబర్. సో మీకు డైరెక్ట్ కాల్ వస్తుంది, మీరు రిసీవ్ చేసుకుంటారు, చేస్తారు. ఎంతమంది హైర్ చేసుకున్నారు ఏంటనేది మాకు ఒక ఫీడ్బ్యాక్ మీకు ఇస్తాను, ఎంతమంది రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఏమైనా కంపెనీస్ లైక్ చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు అనమాట. వాళ్ళకి ట్రైనింగ్ కావాలంటే కంప్లీట్ గా మేము లైక్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఫ్రీగా 3 months ట్రైనింగ్, ఫుడ్, అకామిడేషన్ 3 months మేమే ప్రొవైడ్ చేసి, మేమే స్కిల్ చేసి, మేమే ప్లేస్ చేసి ట్రైనింగ్ ఇస్తారు, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. ఓన్లీ ఫర్ తెలంగాణ వాళ్ళకి. ఆ తెలంగాణ అంటే నిరుద్యోగ యువత మంచి ఆపర్చునిటీ ఉంది. తన నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి జాబ్ కోసం. మంచి బెస్ట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీకు ఆప్ కావాలి? Hello sir, my name is Mujahid. I am from Zitanium Technologies. Basically, we have our parenting company in Dubai, that is Tektronix, and this is a sister concern that we are running in Hyderabad. We have very precise requirement and very less requirement, and that too an IT. All the requirements what we have is on our IT requirement. Just let me give you some basic understanding about our company. We are actually a solution based driven company, where we support all the companies, different companies for their business automation, technical solutions, access control management. So for that we required some strong IT skills candidates. Okay. So in Dubai as well as in Hyderabad. Only for IT? Yes. Okay. Yes. Okay. So in Dubai for now, the parenting company what we have, Tektronix, we are looking for .NET developers. Okay. Right? Someone with 2 to 5 years of experience. Either they are in Dubai or in Hyderabad. They can attend the interview here and they can go to Dubai once they shortlist. इसमें एक्सपीरियंस .NET के लिए है. फ्रेशर्स के लिए वी हैव SAP. SAP के लिए वी आर हायरिंग फॉर फ्रेशर्स SAP HCM, वन ऑफ द मॉड्यूल हॉस्पिटल मैनेजमेंट सिस्टम, दैट वी आर हायरिंग फॉर. उसके लिए हमारे पास अभी फिलहाल 30 रिक्वायरमेंट्स है, दैट वी आर हायरिंग ओनली इन हैदराबाद. अगर कोई और सबसे अच्छी बात यह है इसमें, इट इज वर्क फ्रॉम होम. बीटेक वाले जो भी बंदे हैं जो कंप्यूटर साइंस बैकग्राउंड से बिलोंग करते हैं, और इफ दे हैव एनी बेसिक अंडरस्टैंडिंग ऑफ SAP तो भी ठीक है, नहीं भी है तो विल ट्रेन देम एंड विल हायर. कितना वैकेंसी है वर्क फ्रॉम होम का? अभी फिलहाल 30 to 35 है सर. 30 to 35 है, एंड द पैकेज विल बी 3 lakhs to 3.5 LPA per annum for freshers. व्यूअर्स के लिए इन्फॉर्मेशन दे दूं कि सर के 3 जॉब मेले मैंने अब तक अटेंड किए हैं, और उसमें कहीं कम से कम 6 से 10 बच्चे गूगल में आपके जॉब मिलने से दे आर पहले गूगल में था. कितना अनएम्प्लॉयड पीपल को जॉब दिलाया? 6 to 10 सर, क्योंकि उसकी रिक्वायरमेंट ऐसी होती है कि वहाँ पे एक्सीलेंट कम्युनिकेशन चलेगा. आई मीन देयर इज नो कॉम्प्रोमाइज इन द कम्युनिकेशन. अच्छा, गूगल में ओके. स्टडी रहना, स्टडी के साथ मेन कम्युनिकेशन स्किल्स वो कंपलसरी जरूरत है. कौन सा कंपनी की भी वो कॉमन नीड है वो. एग्जैक्टली. जो भी आप कने डॉक्यूमेंट्स पूरा सर्टिफिकेट्स लेके आके बैठते, वो डॉक्यूमेंट को नहीं देखते आप, पहले उनको देखते. अच्छा, उन्होंने कैसा एक्सप्रेस कर, उन्होंने कंपनी के लिए कुछ कर सकते नहीं कर सकते, उनका कॉन्फिडेंस लेवल कितना है, उनका कम्युनिकेशन किस लेवल का है. तो ये सारे पैरामीटर्स पे हमेशा कोई भी HR रहने दो, इस पे सेलेक्ट करता है मतलब. సో నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ప్రతి జాబ్ ఫేర్ లో ఒకటే చెప్తున్నా, మీరు సర్టిఫికెట్లు మాత్రం నమ్ముకొని రాకండి. సర్టిఫికెట్లు మీకు సపోర్ట్ చేస్తాయంటే మీ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్స్, మీరు మాట్లాడే విధానం ఇది కంపల్సరీ ఉండాలని చెప్తున్నా. ప్రతి HR కంపెనీ వాళ్ళతో మాట్లాడితే కూడా అదే చెప్తున్నారు. సో మీరు అంటే మెసేజ్ పెట్టే ముందు, కామెంట్లు చేసే ముందు ఫస్ట్ ఏంటంటే మన లోపల ఏం స్కిల్స్ ఉన్నాయి, ఎంత టాలెంట్ ఉంది, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు ఎవరు కూడా పుట్టుకతోనే నేర్చుకున్నది కాదు, ఎవరికైనా సరే నేర్చుకుంటూనే వస్తుంటారు. సో స్టార్ట్అప్ చేస్తేనే తెలుస్తుంది. నెక్స్ట్
ఎక్కడి వరకు వెళ్ళాలని చెప్పేసి. సో ప్రతి కంపెనీ వాళ్ళతో మాట్లాడితే కూడా అదే చెప్తున్నారు, స్కిల్స్ కంపల్సరీ అని చెప్పేసి. నా పేరు శైలేష్, నేను స్టాఫింగ్ అండ్ సొల్యూషన్స్ ఇట్స్ మై ఓన్ కంపెనీ. యాజ్ ఎ హెచ్ఆర్ మా క్యాండిడేట్ ఒకటే ఆప్షన్ సార్, బట్ క్యాండిడేట్ కి మాత్రం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు మీ జాబ్ ఫేర్స్ కి మేము ఆల్మోస్ట్ 5 to 6 జాబ్ మిలర్స్ నేను అటెండ్ అయ్యే ముందు ఏంటంటే వాళ్ళ క్యాండిడేట్స్ కొంచెం గ్రూమ్ చేస్తాం అనమాట. గ్రూమ్ చేసిన తర్వాత ఏదైనా హెచ్ఆర్ వచ్చి అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు కంపెనీ పేరు పడితే కంపెనీ పేరు చెప్పరు వాళ్ళు. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే మాకు హెచ్ఆర్ రిజెక్ట్, ఈ రోజు మేము ఒక 100 members రిజెక్ట్ చేస్తామని చెప్పి ఏ హెచ్ఆర్ రాడు సార్. అదే 15 years ఎక్స్పీరియన్స్ హెచ్ఆర్ చెప్తున్నారు. సో మెయిన్ ఏంటంటే క్యాండిడేట్ అక్కడికి వచ్చినప్పుడు క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ అనేది మేము ఓన్లీ చూసే 2 minutes. వీఆర్ నాట్ హైరింగ్ ఫర్ ఎనీ యాంకర్స్ ఆర్ ఎనీ తెలుగు మీడియం క్యాండిడేట్. సో అక్కడ కరెక్ట్ మాట్లాడకపోతే విల్ గివ్ ద నంబర్ అండ్ వీ విల్ ఫాలో అప్ దెమ్. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక 5-6 years బ్యాక్ క్యాండిడేట్స్ మమ్మల్ని ఫాలో అప్ చేసేవాళ్ళు. ఇక్కడ మేము ఒక వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ లా మేము డైలీ ఒక 100 members క్యాండిడేట్ కి కాల్ చేసి ఇంటర్వ్యూకి వస్తున్నారా లేదా మేము ఫాలో అప్ చేస్తాం ప్రతి హెచ్ఆర్ సార్. మరి ఏంది ఇంత మరి క్యాండిడేట్స్ జాబులు అని చెప్తున్నారు మరి? మెయిన్ ఏంటంటే జాబ్ మేళకు వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే శాలరీ చూసి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన మీ జాబ్ మేళలో ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎంబీఏ క్యాండిడేట్, మేము మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ హెచ్ఆర్ ఆపర్చునిటీ ఇచ్చాం. అతను సార్ నాకు బ్లింకిట్ పికింగ్ ప్యాకింగ్ లో 35,000 ఇస్తారు, అక్కడికి వెళ్ళిపోతాడు. జస్ట్ గూడ్స్ ప్యాకింగ్ చేయడానికి వెళ్ళాడు పర్సన్. మాకు జెప్టో పోర్టల్ డైలీ పేమెంట్ వస్తుంది కదా సార్, ర్యాపిడో చేస్తే 25,000 to 30,000 వస్తుంది కదా సార్ శాలరీ. అక్కడ సైడ్ వెళ్ళిపోతాం. చేసింది ఎంబీఏ, మినిమం 60% ఉంటుంది సార్. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఫ్యామిలీ ఇష్యూసా లేకపోతే పర్సనల్ ఇష్యూస్ తెలుసు సార్. ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల శాలరీ ప్రకారం వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు 30,000 25,000 అంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు సార్ వచ్చేసి మీకు గూగుల్లో ఆఫర్ ఇచ్చినా కానీ ర్యాపిడో కొడితే 35,000 శాలరీ అంటే అక్కడికి వెళ్ళిపోతాడు క్యాండిడేట్. ఎందుకంటే గూగుల్లో సెలెక్ట్ కామని తెలుస్తుంది. కంపెనీ వాళ్ళకు ఎలాగో జాబ్ హోల్డర్స్ అవసరం, చాలా ఎక్కువ ఉన్నారు జాబ్ హోల్డర్స్, అందుకోసమే వాళ్ళు చూజ్ చేసుకొని తక్కువ మందిని తీసుకుంటున్నారని. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ యాంగిల్ నుంచి ఆలోచిస్తున్నా, ఎందుకు జాబ్లు క్రియేట్ అవుతలేవు, ఇంకా జాబ్లు క్రియేట్ అయితే బాగుంటది కదా అని కంపెనీ వాళ్ళని తిట్టుకుంటున్నాను అండ్ గవర్నమెంట్ కూడా తిట్టుకుంటున్నాను. జాబ్స్ క్రియేట్ చేయొచ్చు కదా అని. కానీ జాబ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతలేవు అంటే ఇక్కడ క్యాండిడేట్స్ కూడా లోపం ఉంది. ఒక పర్సన్ కి ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, రేపు నుంచి 9 members ఆ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ దాని మీద ఫాలో. అదే సార్, ఆ 9 members అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది ఆ ఇన్స్టిట్యూట్ లో. ఎక్కడైతే ఆ పర్సన్ కోచింగ్ తీసుకున్నాడో ఆ పర్సన్ బుక్స్ ఫాలో అప్ చేయడం, ఇంకా వెళ్ళారు హాస్టల్లో తీసుకొని మాక్సిమం మీరు చూస్తున్న క్యాండిడేట్స్ అవుట్ స్టేషన్ నుంచి వచ్చి అమీర్పేట హాస్టల్లో ఉన్నది బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నాను. ఆ జాబ్ రాదని వాళ్ళకి తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కి తెలుసు. ఎంతో మంది చూస్తుంటారు ఇట్లా, డైలీ చూస్తాం సార్ మాక్సిమం. ఎందుకంటే పేరెంట్స్ కి ఏం చెప్తారంటే ఏదో ఒక రోజు గవర్నమెంట్ జాబ్ కొడతామని చెప్పేసి. సార్ ప్రతి కంపెనీలో టీమ్ లీడర్ ఉంటారు, ట్రైనర్ ఉంటారు. 15 days మినిమం ట్రైనింగ్ ఇచ్చే వర్క్ స్టార్ట్ చేపిస్తారు. ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఎంత ఫ్రెషర్ అయినా. ఇక్కడ జాబ్స్ ఉన్నాయి సార్, బట్ ఏంటంటే క్యాండిడేట్ మైండ్ సెట్ స్టేబుల్ గా లేదు. జాబ్స్ ఉన్నాయి, బాగా ఉన్నాయి, కానీ ఆ జాబ్స్ దగ్గర క్యాండిడేట్ ఏంటంటే లాంగ్ విజన్ చూసుకోవాలి సార్. ఇప్పుడు రీసెంట్ గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, చాలా కంపెనీస్ ఇది పక్క ప్రతి ఒక్క క్యాండిడేట్ చూసుకోవాల్సింది, లాంగ్ విజన్ చూసుకోవాలి కంపల్సరీ. కెరియర్ లో చూసుకుంటే మన హౌసెస్ జాబ్ దగ్గర షిఫ్ట్ అయ్యాయి, జాబ్ మన హౌస్ దగ్గర షిఫ్ట్ కాలేదు సార్ ఇప్పుడు. అది మెయిన్ పాయింట్ సార్. క్యాండిడేట్ ఆలోచించుకోవాలి, శాలరీ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మెయిన్ క్యాండిడేట్ అడిగేది ఏంటంటే సార్ మాకు ఖర్చులకు సరిపోవు, ట్రాన్స్పోర్టేషన్ కి అయిపోతాయి అంటే ప్రతి ఇయర్ ఆ శాలరీ ఇవ్వం సార్ మనం. ఎవ్రీ 6 months కి మినిమం హైక్, పొజిషన్ పెరిగే కొద్దీ హైక్ అవుతుంటది. ఫస్ట్ అయితే మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అయిన తర్వాత వర్క్ నేర్చుకోవాలి సార్. మెయిన్ వర్క్ నేర్చుకొని తను ఇచ్చిన బెస్ట్ ఇస్తారు. మన జాబ్ మేళకు వచ్చే ప్రతి క్యాండిడేట్ మినిమం 60% ఉంటుంది, ఇంటర్మీడియట్ టు గ్రాడ్యుయేషన్. బట్ ఏంటంటే మెయిన్ నాలెడ్జ్ ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలంటే ఎక్కడో కోచింగ్ సెంటర్ కి అవసరం లేదు సార్. ఎనీ వాయిస్ ప్రాసెస్ ఒక 3 months చేస్తే మీరు చెప్పినట్టు ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా సెలెక్ట్ అవుతారు. అండ్ వి వోంట్ చార్జ్ సింగిల్ రూపీ ఫ్రమ్ ద క్యాండిడేట్. నేను అదే కదా నేను ఎక్స్పెక్ట్ చేసేది, అదే కదా చార్జ్ అంటే. నేను నా గోల్ అది కదా, నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నది. ఇప్పుడు చాలా మందికి డబ్బులు ఫీజు కట్టలేని పొజిషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే నా ఇది నా ప్రయత్నం. ఇది ఇన్ని జాబ్ ఫేర్ చేశాను కదా, ఎంతో మంది జాబ్స్ వచ్చాయి, బట్ వాళ్ళ నుంచి ఎక్కడ కూడా నాకు థ్యాంక్స్ అని ఓడాలి. అంటే రావాలని కాదు, వాళ్ళు హ్యాపీ ఉండాలి అంతే. మళ్ళీ కూడా ఏంటంటే రాని వాళ్ళ కామెంట్లు అయితే వస్తాయి అక్కడికి. మీరు అన్నట్టు వాళ్ళు ఎలా అక్కడ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు పక్కన పెడితే, రాలేదని మాత్రం వాళ్ళ మైండ్ లో ఉండిపోతుంది. నా పేరు లావణ్య, మా కంపెనీ వచ్చేసి జాలా అకాడమీ సార్. ఇప్పటికి ఒక 20 to 30 అటెండ్ అయ్యాం సార్. లైక్ మా స్టాఫ్ వచ్చేసి ఇట్స్ కౌంట్ ఆఫ్ 60 members, వేర్ 40 members ఆర్ ఫ్రమ్ జాబ్ ఫేర్. స్టూడెంట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ దే కంఫర్ట్ జోన్స్. కాదు మేడం, మాకు వేరే ప్లేస్ లో వచ్చింది జాబ్, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, లేదు అని అంటే మార్కెట్ లేదు. ఇది ఎలా ఉంది మేడం అంటే, మనము మామూలుగా క్లాసెస్ అంటే స్టడీ టైంలో స్టూడెంట్ టీచర్ మాట్లాడుకున్నట్టుంది. మేడం నాకు ఇది లేదు అందుకోసం నేను చదువుకోలేదు, లేదు మేడం నాకు ఇది లేదు అందుకోసం నేను బాల్ చేయలేదు, ఇలా ఉంది. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే మార్కెట్ లేదు మేడం, మార్కెట్ లో జాబ్స్ లేవు. నీకు వచ్చినప్పుడు ఎక్కడొక చోట జాయిన్ అవ్వచ్చు కదా.
కదా. యు జాయిన్ ఏ కంపెనీ, గెయిన్ సమ్ నాలెడ్జ్ అండ్ నీకు కావాల్సిన చోట నువ్వు అప్లై చేసుకో. ఇప్పుడు మీరు 10 రెజ్యూమ్స్ చూస్తే 10 రెజ్యూమ్స్ లో 6 రెజ్యూమ్స్ లో కామన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటి ప్రాజెక్ట్ అంటే 10 మెంబర్స్ లో 6 మెంబర్స్ దే డోంట్ ఆన్సర్. రెజ్యూమ్ లో పేరు ఒక్కటే మారుద్ది, లోపల కంటెంట్ అంతా సేమ్ అవుతుంది, కంటెంట్ అంతా సేమ్ ఉంటది. మహా అయితే కోర్స్ చేంజ్ అవుద్దేమో అంతే. నేను ఈసీ తను సిఈ అంతే. ప్రిపేర్ అవ్వాలి మనం, ఏం చెయ్యాలి అన్నది మనకి ఆలోచన ఉండాలి. అండ్ ఐటీలో ఉండేటప్పటికి ఇప్పుడు ఎలా ఉందంటే సార్, వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే తీసుకుంటున్నారు. సో ఐటీలో ఫస్ట్ నాకు కూడా వచ్చే రిక్వెస్ట్లలో ఫస్ట్ ప్రియారిటీ ఐటీ. సరే ఐటీ జాబ్ ఈస్ ఫైన్. ఏ టెక్నాలజీ కావాలి నీకు అంటే సాఫ్ట్వేర్. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? యూ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ టెక్నాలజీస్, దాంట్లో ఏది కావాలి నీకు? నో ఆన్సర్స్. అది కూడా ఐడియా ఉండదు. నో ఆన్సర్స్. సరే మా లిస్ట్ ఇది, ఇవి ఉన్నాయి మార్కెట్ లో. సో వీటిలో నీకు ఏది వచ్చుకి తెలుసుకి డిఫరెన్స్ ఉంది. నీకు వచ్చా తెలుసా? నాకు తెలుసు. తెలిస్తే జాబ్ రాదు, వస్తేనే జాబ్ వస్తుంది. ఈ డిఫరెన్స్ తెలిస్తేంత వరకు వాళ్ళకి జాబ్స్ రావు సార్. దిస్ ఈస్ 100%. సో నేను రెజ్యూమ్ ఇచ్చాను, ఇంటర్వ్యూకి వచ్చాను, మేము ఇన్ని ప్రాజెక్ట్స్ చేసాము అనేసి చెప్తారు. సరే ఒక్క 5 minutes నీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేయపోని. నో. అంత అలాంటి వాళ్ళు వస్తారా మేడం, లేదంటే కొంతమంది వస్తారా? అందరూ అలాంటి వాళ్ళు వస్తారు అని కాదు, టెక్నికల్ గా స్ట్రాంగ్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి వస్తుంది ప్లేస్. ఖచ్చితంగా స్ట్రాంగ్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. వాళ్ళ గురించి మనం ఇట్లాంటి కంప్లైంట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే రావు వాళ్ళే మనల్ని బ్లేమ్ చేస్తా ఉంటారు. మీ కంపెనీ మెయిన్ మోటివ్ ఏంటి మేడం? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా ఏంటి? మా దగ్గర ప్రెసెంట్ 40 వేకెన్సీస్ ఉన్నాయి సార్ ఫర్ ఆల్ ది టెక్నాలజీస్ లైక్ జావా, AI developers. AI developers we have 5 vacancies. ఇప్పుడు ఇన్ని కంపెనీలో AI గురించి మీరే చెప్తున్నారు. Okay. AI developers we have 5 vacancies. And Java 10 and Python 10. లాస్ట్ జాబ్ ఫేర్ లో తీసుకున్నాము. అవుట్ ఆఫ్ 200 resumes we have shortlisted only 5 resumes. 200 లో షార్ట్ లిస్ట్ ఓన్లీ 5. Only 5. 10% కూడా లేదు మీ దగ్గర. 5% they are lacking 2.5% ఉంది అంతే మీ దగ్గర. lacking in their explanation sir. ప్రాజెక్ట్ మేము ఏం అడగం సార్, జస్ట్ నువ్వు చెప్పిన ప్రాజెక్ట్ ఇచ్చేసాను, పర్ఫెక్ట్ గా చేశాను అని అంటున్నాను. చాలా మంది రాదు. ప్రాజెక్ట్ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో అంటే అది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని లైక్ గూగుల్లో డౌన్లోడ్ చేయొచ్చు, లేదంటే టీమ్ వర్క్ సార్. ప్రాజెక్ట్ చేసేది టీమ్ వర్క్. దే బిల్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. వీళ్ళ పార్ట్ ఏం చేశారు అన్నది ఉండదు. ఎంతో కొంత ఒక మాడ్యూల్ అయినా చేసిన వాళ్ళు కనీసం మేము ఈ మాడ్యూల్ చేసాము అన్నదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు చెప్పలేని వాళ్ళకి వీ కాంట్ హెల్ప్ ఎనీథింగ్. సో ఎవరైతే ప్రాపర్ గా చేసుకొని అన్ని పర్ఫెక్ట్ ఉండి ఉన్న వాళ్ళకి మాత్రం మీరైతే ప్రాపర్ జాబ్ ఇస్తారు కంపల్సరీ. సో ఈ ఎంత చేసినా కూడా వాళ్ళ స్కిల్స్ ప్రాపర్ లేని వాళ్ళకి మాత్రం అంటే మీరు 200 రిజ్యూమ్ తీసుకొని 5% ఇచ్చారు అంటే అక్కడనే అర్థమవుతుంది మీరు ఎంత స్ట్రిక్ట్. మేము ఆఖరికి ఇంటర్న్షిప్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం సార్ విత్ పెయిడ్. మేమే పే చేస్తాము. ఇంటర్న్షిప్స్ కూడా మేమే పే చేస్తాము. 3 months మేమే గైడెన్స్ ఇస్తాం, ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఎట్లా చేయాలి అన్నది. దానికి కూడా వస్తారు కానీ 2 days దే విల్ కమ్ బ్యాక్, 3rd day దే విల్ నాట్ టర్న్ బ్యాక్ అగైన్. అంటే మేము రిజ్యూమ్ ఇచ్చాము, మాది అయిపోయింది, మా పాత్ర అయిపోయింది. సో తర్వాత మీరు పిలిచినా కూడా రారు అంటే అక్కడ జాబ్ ఫేర్కి వచ్చిన దానికి మీనింగ్ లేదు అక్కడ ఇంకా. Hello sir, it's great to give this kind of opportunity. Thank you sir. We are from Sharatech Private Limited. Sharatech is a IT global development company which is providing a wide array of solutions to various businesses to transform them into digital world by harnessing cutting edge technologies, especially sales and marketing executives in IT industry, HR executives, Java full stack developers, Python full stack developers, Power BI and Power Apps developers, data scientists, AI ML engineers, DevOps engineers and cloud developers. So various technologies we are using, and we are having a huge requirement in that. So like our friends, what they are telling, it's very true. People who are coming to the job mela, they are not coming to the interviews. That is first problem. Even after coming to the interviews, then we have a test. So after writing the test, again we'll call for a second round of HR interview. Then
half of the % of the people will not turn up for the second round. Then people who are coming for second round, then they will not come for a final round. Final round, okay. After final round, if we select some people, they will not, taking up the job. మీనింగ్లెస్ గా సార్. ఇప్పుడు నేను ఇంత జాబ్ పేరు పెట్టి మీరు ఇంత టైం ఇచ్చి మీరు వాళ్ళకి సెలెక్ట్ చేసుకొని చేస్తే కూడా థర్డ్ రౌండ్ వరకు వచ్చి కూడా జాబ్ చేయని వాళ్ళు కూడా ఉంటే ఇదంతా మన మీనింగ్లెస్. అంటే ఇంత వర్త్, ఇంత మీ స్ట్రగుల్ ఇవన్నీ కూడా నా స్ట్రగుల్ అంతా కూడా వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం లాగా ఉంది అంతే. Exactly. Yes. That's a major problem in the industry. Like, they has to improve the skills. They has to improve the skills and they have to update. Otherwise, they will get outdated. If they don't update, they will get outdated. So this is the thing. We have to send a message. సార్ ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంది. సో యాపిల్ 1 నుంచి ఇప్పుడు యాపిల్ 17 లో ఉన్నాం మనము. సో ఎవ్రీ టైం అప్డేట్ అవ్వకుంటే ఇంకా అక్కడే ఉంటాం. సో క్యాండిడేట్స్ కూడా ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలి. మీరు మంచి వర్డ్ చెప్పారు సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీ దగ్గర ఎన్ని వేకెన్సీ ఉన్నాయి సార్? We are having around 50 plus vacancies right 50 now. plus vacancies, okay. Yes, in Hyderabad or all over India, sir? Especially majority in Hyderabad and some are in other states also. And work from home also option ఉంది sir? At this point of time, we don't have work from home. Okay, majority are, they has to come to the on-premise. Okay. Age limit ఏమన్నా sir మీ దాంట్లో? There is no age limit. There is no age limit. Okay. So freshers కి ఆప్షన్ ఉంది? Yes. Freshers also we are taking. ఓకే సార్, మీ నెంబర్ నేను స్క్రోలింగ్ లో ఇస్తాను, మీకు డైరెక్ట్ కాల్స్ వస్తే మీరు రిసీవ్ చేసుకోండి. ఎంతమందికి ఇవ్వగలిగితే ఇవ్వండి సార్, మా తరపున రిక్వెస్ట్ వాళ్ళ తరపు నుంచి కూడా. So final point I just want to appreciate is that like you are doing a very good job doing this great social service. So what inspires you to do this kind of a great work? సార్ నేను బై బర్త్ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. స్ట్రగుల్ పడుతూ వచ్చాను, చాలా మందిని చూసాను నేను. సో ఎవరే గానీ ఒక సక్సెస్ సాధించారు అంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కాదు, అతను ఎలాంటి మైండ్ సెట్ తో వస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఇందాక మనం ప్రతి కంపెనీ వాళ్ళతో మాట్లాడితే స్కిల్స్ కావాలి, ఓన్ టాలెంట్ ఉండాలి. సో నేను పుట్టింది పూర్ ఫ్యామిలీలో అయినా కూడా ఒక మంచి నన్ను నేను డెవలప్మెంట్ చేసుకొని ఇప్పుడు ఇవాళ వరల్డ్ లో ఎలా అంటే నా దగ్గర టాలెంట్ ఉందని నేను అనుకుంటే సరిపోదు, నా టాలెంట్ ని షో చేయాలి. నా వర్డ్ ఎలా ఉంటది అంటే నేను లవ్ చేస్తున్నా, ఒక తల్లిని లవ్ చేస్తా అని చెప్పను, చూపిస్తాను. ఒక ఫ్రెండ్ లవ్ చేస్తాను చెప్పను, చూపిస్తాను. అలాగే ఒక వరల్డ్ అంటే ప్రపంచాన్ని నేను ఏదో చేయాలనుకుని చూపిస్తాను. సో ఇది నేను పడ్డ స్ట్రగుల్ లో చాలా చూసాను. నేను ఆ చూసినప్పుడు వచ్చిన కసి పట్టుదల అక్కడి నుంచి వచ్చింది నాకు. సో నేను పడ్డ స్ట్రగుల్ చాలా మందికి ఈజీ చేయాలి. సో మెనీ పీపుల్ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి బైక్స్. సో ఇలా నేను ఎంత చేయగలుగుతా అంత. ఒకటి సార్, ప్రతి మనిషికి ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా మన ఈ పాడ్కాస్ట్ ద్వారా అంటే ఎంతైనా మనీ సంపాదించవచ్చు, ఎన్ని కోట్లైనా ఉండొచ్చు, ఎన్ని బిల్డింగ్లు అయినా ఉండొచ్చు, ఎన్ని కార్లైనా ఉండొచ్చు. బట్ నైట్ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయామా లేదా అనేది మెయిన్ పాయింట్. తనకు మాలిన ధర్మం కూడా మంచిది కాదని మీలాంటి పెద్దలు చెప్తుంటారు. సో నేను సంపాదించే దాంట్లో మొత్తం మీద పెట్టాను, ఒక పర్సెంటేజ్ తీసుకొని పర్సెంటేజ్ లో ఖచ్చితంగా సొసైటీకి పెడుతున్నాను సార్. సో చాలా మందిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. సో ఆ ఇన్స్పైరింగ్ అయిన పర్సన్స్ లో నేను ఉండాలి, నాకంటూ ఒక పేరు ఉండాలి, నాకంటూ ఒక నేమ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. అది సోషల్ కాజ్. మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం సార్, మీకు అందరికీ ఎవరైతే జాబ్ కోసం వచ్చారో, జాబ్ కోసం వస్తున్నారో వాళ్ళ తరపు నుంచి అంటే నాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ పెడుతుంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సార్ ఇప్పుడు కూడా టప్ 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 సౌండ్ వస్తుంది. ఈ మధ్య నేను ఫోన్ సైలెంట్ పెడుతున్నాను సార్. నేను మినిమం ఒక సెన్స్ సార్, ఆ ఫోన్ వస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వాలి. కానీ నాకు ఎలా అయిపోయిందంటే ఈ జాబ్ ఫేర్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో అక్కడ నుంచి నాకు ఓన్లీ జాబ్ కోసం వచ్చే మెసేజ్లు ఇవే వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఓపెన్ చేసి చూస్తే మినిమం ఓపెన్ చేసినప్పుడు 100 ఉంటున్నాయి. సో ఇన్ని వేల మందికి నీడు జాబ్. నేను మాట్లాడింది విన్నారు, మీరు కంపెనీ వాళ్ళు మాట్లాడింది విన్నారు, ఇంకా చాలా కంపెనీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రతి జాబ్ ఫేర్ కి వస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ నేను మీకోసం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతిసారి కొంతమంది నాకు మీరు పెట్టే మెసేజ్ల వల్ల ఈ హెచ్ఆర్స్ కూడా నేను పాదాభివందనం కూడా చెప్పాను. ఎందుకంటే మీకు ఒక ఇంటికి ఒక జాబ్ వస్తే మీ ఫ్యామిలీకి నేను భరోసా ఇచ్చిన వాడిని అయితే. సో నా సోషల్ కాజ్ అదే, నాకు మీకు ఒక మంచి జరగాలి, మీ ఇంట్లో ఒక జాబ్ రావాలి, మీ ఫ్యామిలీ అంతా భరోసాగా ఉండాలి. తర్వాత కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అని ప్రతిసారి చెప్తానున్నాను. వాళ్ళ నోటితోని వాళ్ళు నేను ఇలా వాళ్ళు చెప్తుంటే నాకు అనిపిస్తుంది మీకంటే వాళ్ళే బాధపడదు. ఎందుకంటే 200 మందిని సెలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో 200 మందిని సెలెక్ట్ చేసి అందులోంచి 5% ని ఫైనలైజ్ చేయడం అంటే ఇంకా అసలు ఎంత టాస్కో మీరు అర్థం చేసుకోండి. సో మీరు మీ మినిమం ఆ క్వాలిఫికేషన్ తో పాటు ఆ స్కిల్స్ మీరు మెయింటైన్ చేస్తారని ఆశిస్తున్నాం. సో గ్రేట్ వర్క్ అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ దిస్ గ్రేట్ వర్క్. థాంక్యూ సార్.